హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మోనిబాలు తెలుగు వ్లాగ్స్. నేను వీడియోస్ అప్లోడ్ చేసి 1 వీక్ అయిపోతుంది. ఇక్కడ నుండి నేను రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది ముక్కోటి ఏకాదశి వ్లాగ్. మేము ఫస్ట్ వచ్చి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. అక్కడ చాలా క్యూ ఉన్నారు, రష్ ఉంది, చాలా క్యూ ఉంది. అసలు మాకు చాలా భయం వేసింది అక్కడికి వెళ్ళాలంటే. ఫస్ట్ మా హస్బెండ్ ఇప్పుడు వద్దులే, ఎందుకు అవసరమై క్యూలో ఇప్పుడు వెళ్ళడం అవసరమా, కేర్ఫుల్ ఉండడం బెటర్ అని చెప్పి ఇంకా మేము రిటర్న్ వచ్చేసి ఇక్కడ మా హౌస్ దగ్గరే 2 ఒక్క దగ్గరే ఉంటాయి. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండ్ వెంకటేశ్వర స్వామి అయితే కొంచెం లాంగ్ ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చి మాకు కొంచెం దగ్గరగా ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చి ఏంటంటే 3 ఉంటారనమాట. 3 గాడ్స్ ఉంటారు. ఫస్ట్ సాయిబాబా ఉంటారు, నెక్స్ట్ రాముల వారు ఉంటారు, అండ్ నెక్స్ట్ వచ్చి శివుడు ఉంటారనమాట. సో ఈ టెంపుల్కి వెళ్తే ముగ్గురిని దర్శించుకున్నట్లు ఉంటుంది. నేను ఎంట్రన్స్లోనే ఒక రావి చెట్టు ఉంటుందన్నమాట. రావి చెట్టు దగ్గర అదే వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టున్నారు, అలా పటం పెట్టున్నారు. సో అక్కడ నేను దీపం పెట్టుకున్నాను, పిండి దీపారాధన చేసుకున్నాను. ఆ రోజు ఏ దీపం పెట్టుకున్నా మంచిది కదా వెంకటేశ్వర స్వామి ముందు. సో నేను ఆ డే వచ్చి పిండి దీపారాధన చేసుకున్నాను. అండ్ ఏంటి అని అంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామిని కూడా పెడతారనమాట. ముక్కోటి ఏకాదశి రోజు ఏంటంటే వెంకటేశ్వర స్వామి, రాముల వారైనా వెంకటేశ్వర స్వామి అయినా ఒక్కరే అంటారు కదా. సో అక్కడ ఏంటంటే రాముల వారి దగ్గర కొంచెం సైడ్కి పెడతారనమాట, ఆయన్ని కూడా డెకరేట్ చేస్తారు. సో ఎలాగో వెళ్ళాం కదా, ఇక్కడైతే చాలా పీస్ఫుల్ ఉంది, క్యూ లేదు, ఏమీ లేదు, చాలా పీస్ఫుల్గా వెళ్ళి నేను దీపం పెట్టుకున్నాను. చాలా పీస్ఫుల్గా టెంపుల్లో ఉండేసి వచ్చాను. ఇది ఏంటి అని అంటే లోపల తులసి చెట్టు పెట్టారు, చిన్నది తులసి చెట్టు పెట్టి అక్కడ డెకరేట్ చేశారు. అక్కడ కూడా అందరూ పెడుతున్నారు దీపాలు. నాకు ఫస్ట్ తెలీదు దీపాలు అక్కడ పెట్టొచ్చు అని చెప్పి నేను అక్కడ ఎంట్రన్స్లో పెట్టేశాను. అది కొంచెం రావి చెట్టు దగ్గర కదా, గాలి వస్తూ ఉంది దీపాలకి. సో మళ్ళీ ఎందుకులే షిఫ్ట్ చేయడం అని అక్కడే పెట్టేశాను. ఇంకా చాలా బాగుంటుంది టెంపుల్. నేనైతే ఎప్పుడు కార్తీక మాసం రెగ్యులర్గా అయితే నేను ఈ టెంపుల్కి ఎక్కువ వస్తుంటాను. అండ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కూడా ఇప్పుడు ముక్కోటి కాబట్టి అంత రష్ ఉంది, కానీ అంత క్యూ ఉంది, కానీ నార్మల్గా అయితే ఆ టెంపుల్లో కూడా అంత క్యూ ఉండదు. సో ఇక్కడ క్యూ కొంచెం అసలు క్యూవే లేదు అసలు. ఇక్కడ ఇలా డెకరేట్ చేశారనమాట. నార్మల్గా ముక్కోటి అని చెప్పి ఇలా పెట్టారు వెంకటేశ్వర స్వామిని, ఇలా పెట్టారు. వైకుంఠ వాకిలి అంటారు కదా, సో అలా పెట్టారు. ఇంకా మేము ఆ రోజు అయితే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళేసి ఇంకా వచ్చేసాము. ఇది ఆ రోజు ఈవినింగ్ వచ్చి ట్రెండ్స్కి వెళ్ళాము. ట్రెండ్స్ ఏంటంటే మేము నెక్స్ట్ డే ఇంకా ఊరు వెళ్తున్నాం. సో అందువల్ల షాపింగ్ చేద్దామని చెప్పి ట్రెండ్స్కి వచ్చాము. ఏమైనా న్యూ ఇయర్ వస్తుంది కదా, సంక్రాంతి వస్తుంది కదా, సో తీసుకుందామని చెప్పి షాపింగ్కి వచ్చాము. అంతేను, ఆ రోజు ఇదే జరిగింది. మార్నింగ్ టెంపుల్ వెళ్ళాం, ఈవినింగ్ ట్రెండ్స్కి వచ్చాము, షాపింగ్ చేసాము. అండ్ చాలా సింపుల్ వ్లాగ్ అండి, చాలా చిన్నది వ్లాగ్ కూడాను, చాలా సింపుల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.